అందరికీ నమస్కారం. ముందుగా మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు మహాలక్ష్మి. బీసీవై పార్టీ తరఫు నుంచి సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మీడియా ముందుకు రావడం కారణం ఏంటంటే, మన బీసీవై పార్టీ తరఫు నుంచి రామచంద్రరావు గారు, మా పార్టీ అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు పత్తిపాడు కాన్ఫరెన్సీ ఇన్ఛార్జిగా చేయండమ్మా, మన పార్టీని బలోపేతం చేయండి, పార్టీ గురించి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో, వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయో, మనం వాళ్ళకి ఏం చేయగలుగుతామో, వాళ్ళకి మనం ఏ విధంగా ఉపయోగపడతామో అవన్నీ ప్రజల సమస్యలు కనుక్కొని మన పార్టీ తరఫు నుంచి ఇలా చేస్తామని చెప్పి మా పార్టీ నాయకుల వారు, అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రశ్న ముందుకు రావడం జరిగింది. 2-3 రోజుల్లో పత్తిపాడు కాన్ఫరెన్సీలో పర్యటన జరగబోతుంది. ఈ పర్యటనలో ప్రజలు, రైతన్నల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం, చదువుకునే విద్యార్థుల కోసం, వీళ్ళందరి కోసం మా పార్టీ వాళ్ళందరికీ అండగా ఉంటుందని తెలియజేయడం కోసమని రేపు ఒక 2-3 రోజుల్లో పత్తిపాడు కాన్ఫరెన్సీలో పర్యటన చేయబోతున్నామండి. అలాగే మా పార్టీని, మమ్మల్ని ఆదరించి ఇష్టపడి మా మేనిఫెస్టోలు చూసి, మా పార్టీ మేనిఫెస్టోలు చూసి అవన్నీ నచ్చి మాల మహాసంఘ నాయకులు మా స్టాలిన్ గారు మా పార్టీకి, నేను ఒక దళిత బిడ్డని, ఆయన కూడా మా దళిత మహిళ పార్టీ కోసం పనిచేస్తుంది. 2 పార్టీల వాళ్ళు గౌరవించలేదు, 2 పార్టీలకి చేసింది, ఆ 2 పార్టీల్లో గౌరవం దక్కలేదు, గౌరవించలేదు, ఎవరు పట్టించుకోలేదు, అమ్మాయిని చాలా వెనకబడుగులో వేసేశారు అని చెప్పేసి బోడే రామచంద్ర యాదవ్ గారు మా ఎస్సీ అమ్మాయి దళిత మహిళకి గౌరవాన్ని ఇచ్చారు. అమ్మాయిని మాకు అనేది ఒక ఉన్నత గౌరవాన్ని ఇచ్చారు. ఆ అమ్మాయికి మేము సపోర్ట్గా నిలబడితే, కాన్స్టిట్యున్సీలో సపోర్ట్ చేసి ఆ అమ్మాయికి పార్టీ పరంగా మనం నిలబడితే బాగుంటుంది అని చెప్పేసి మన మాల మహాసంఘ నాయకులు స్టాలిన్ గారు మీడియా ముందుకు వచ్చి మన పార్టీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన మద్దతుతోటి రేపు 2-3 రోజుల్లో పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో పర్యటనలు చేయబోతున్నామండి. మీడియా మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు బీసీవై పార్టీ మరి పత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా నేను పనిచేస్తానని మరి బయటకు వస్తుంది. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బీసీలకి ఎస్సీలు తోడుండాలి, ఎస్సీలకి మైనార్టీ తోడుండాలి, బడుగు బలహీన వర్గాలన్నీ ఒకటి అవ్వాలి అంటే భారత రాజ్యాంగంలో రాసినట్లుగా రాజ్యాధికారం రావాలి అంటే వీళ్ళందరూ కలవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు. అంటే ఇప్పుడు బీసీలకి పార్టీ పెట్టారు, ఆ పార్టీలకి ఎస్సీలు అండగా ఉంటారు అంటే కంపల్సరీగా అండగానే ఉంటాం. పత్తిపాడు నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మాలలకు అన్యాయం చేసే పరిస్థితిగానే ఉంది కాబట్టి ఇప్పుడు మాల అనే అమ్మాయిని మేము గెలిపించుకుంటాం. వైఎస్ఆర్సీపీ ఓటుల్ని చీలుస్తాం, టీడీపీ ఓటుల్ని చీలుస్తాం. మాలలందరం కలిసి ఓటేసుకొని మా మాల బిడ్డను గెలిపిస్తామని గతంలో చెప్పాను. బాలసాని కిరణ్ కుమార్ని మాకు వద్దండి, ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం కూడా జరిగింది మీడియా మిత్రుల ద్వారాగా. కానీ వాళ్ళు అదేం మార్చకుండా వాళ్ళ ఇష్టాసారంగా ఎక్కడో ఉన్న మనిషిని తీసుకొచ్చి పత్తిపాడు నియోజకవర్గంలో పెట్టి 18 ఏళ్ళ ఓట్లు ఉన్న వాళ్ళని వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబెడితే 45,000 నుంచి 50,000 ఓట్లు దాకుండా మేము ఊరుకోమయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే 50,000 ఓట్లు గడప గడపక తిరిగి మా ఎస్సీ మహిళ మాల అమ్మాయిని గెలిపించుకుంటామని మాల ఐక్య సేవా సమితి తరఫున మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే నా తోటి మాల సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు గడప గడపకి మేము మనందరం తిరుగుదాం, మన అమ్మాయిని, మన మాల బిడ్డను మనం గెలిపించుకుందాం, అడిగి పని చేయించుకుందాం. ఈ విధంగా మీ అందరూ కూడా ప్రయాణం చేయాలి. అమ్మాయి మన పల్లెల్లోకి వచ్చినప్పుడు మీరు ఆహ్వానించండి.
మీరు అండగా నిలబడండి. అండగా నిలబడి ఆ అమ్మాయి గెలిచేంత వరకు మనం పోరాటం చేద్దామని ఈ విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ, మేడం గారికి అమ్మాయి గారికి చెప్పేది ఏంటంటే, పత్తిపాడు నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో కూడా మన ఎస్సీలను కలుపుకెళ్ళండి, బీసీలను కలుపుకెళ్ళండి, మైనార్టీస్ని కలుపుకెళ్ళండి. అప్పుడే మీరు అంబేద్కరిస్ట్గా అసెంబ్లీకి వెళ్తారని, వాళ్ళందరిని గౌరవించి మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్.